థర్డ్ లెసన్ పటములు. మ్యాప్స్ చాప్టర్ 3. పటాలలో అంశాలు, రకాలు, పటాలను గుర్తించుట ఈ లెసన్లో చూద్దాము. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు గ్లోబ్ ఉపయోగం తక్కువ. పటానికి వేరియేషన్స్ చూద్దాం. చిత్తుపటం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించకుండా గుర్తున్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. ఆ చిత్తుపటంలో స్కేలు చూపకుండానే గీయవచ్చు. చిత్తుపటం ఏంటంటే మనం ఓన్గా మన మైండ్లో ఎలా అయితే ఉందో అట్లా డ్రా చేసి చూపించేస్తాం. అక్కడ స్కేల్ ఉండదు, మెజర్మెంట్స్ ఉండవు, ప్లేసెస్ అయితే మనం చూపించం. అది చిత్తుపటం. మన చేతికి నచ్చినట్టు రాయడాన్ని. పటం అనగా మొత్తం భూమిని కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది. దిక్కులు, స్కేలు, చిహ్నాలు మొదలైనవి ఇందులో ముఖ్య అంశాలు. పటంలో ఏంటి? చిత్తుపటానికి క్వైట్ ఆపోజిట్. పటం ఏంటంటే దీంట్లో దిక్కులు చూపిస్తాము, స్కేల్ను ఉపయోగిస్తాము, మెజర్మెంట్స్ వాడతాము, చిహ్నాలు అంటే గ్రంథాలయం ఎక్కడ ఉంటుంది, ఇక్కడ స్కూల్ ఉంటుంది, ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అవి చిహ్నాలు అన్నమాట. ఇటువంటి అన్ని అంశాలని పటంలో చూడవచ్చు. పటంలోని అంశాలు దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు. దిక్కులు అంటే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. స్కేల్ అంటే తెలుసు కదా. చిహ్నాలు అంటే చెట్లు, రోడ్డు, కచ్చా రోడ్డు, బంగ్లాలు, గుడి. రంగులు గడ్డి అయితే కనుక ఆకుపచ్చ, వాటర్ అంటే నీలం. ఇలా యూజ్ చేస్తాం అన్నమాట. దిక్కులు మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలిచినట్లయితే మీకు ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు. ఏనుక అంటే వీపు భాగం వైపు ఉన్నది పడమరని, ఎడమ వైపు ఉన్నది ఉత్తర దిక్కు అని, కుడివైపు ఉన్నది దక్షిణ దిక్కు అని సూచిస్తుంది. ఈ 4 దిక్కుల్లోనూ ఉత్తర దిక్కుని ప్రధాన దిక్కుగా భావిస్తాం. ఎన్ అనే అక్షరం బాణం గుర్తు ఉంటుంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర వీటిని ప్రధాన దిక్కులు అంటారు. వీటి మధ్యస్థంగా ఉండే 4 దిక్కుల్ని ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం వీటిని మూలలు అని కూడా పిలుస్తారు. ఈ మూలల సహాయంతో ఏ ప్రాంతం యొక్క ఉనికిని అయినా మరింత ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దిక్కులు 4, అవి మన అందరికీ తెలిసిందే. తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం. తూర్పుకి ఉత్తరానికి మయాన్ని ఉండేది ఈశాన్యం. తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండేది ఆగ్నేయం. నైరుతి ఎక్కడుంటది? సౌత్కి అంటే దక్షిణానికి పడమటికి మయానుండే మూలని నైరుతి అంటారు. అలాగే పడమటికి ఉత్తరానికి మయానున్న మూలని వాయవ్యం అంటారు. నెక్స్ట్, భూమిపై గల వాస్తవ దూరాన్ని పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని స్కేలు అని పిలుస్తాం. 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి స్కేల్ ఉపయోగిస్తాం. మన రియాలిటీకి వచ్చేసరికి ఇల్లుకి ఇంటికి దూరానికి అదే మ్యాప్స్లో దూరానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ చిన్న చిన్న బొమ్మలతో చూపించేస్తా దాన్నే స్కేల్ అని పిలుస్తాం. పట్టణంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైళ్లు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలతో సూచిస్తారు. ఈ చిహ్నాలు తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల పట్టణాలను గీయడం, చదవడం కూడా చాలా సులభం అవుతుంది. మనం డయాగ్రామ్స్ వేసేటప్పుడు ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు బొమ్మ వేయలేము. మనం ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది. అట్లనే మనకి ఒక చిన్న పేపర్లో మనకు అంత ప్లేస్ని ఆక్యుపై చేసేస్తుంది. మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ కూడా మనం సరిగ్గా చెప్పలేము. అదే వీటికంత చిన్న చిత్రాలని, చిహ్నాలని, రంగుల్ని, అక్షరాలను ఉపయోగించడం వల్ల ఏంటంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది తక్కువ ప్లేస్లోనే ఎక్కువ సమాచారాన్ని అందించగలుగుతామో అని దీని ఉద్దేశం. చిహ్నాల గురించి చూద్దాం. బ్రాడ్గేజ్ రైల్వే, కచ్చా రోడ్లు, పక్కా రోడ్డు, చెట్లు, ఇల్లు, నది, మసీదు, చర్చ్, దేవాలయం, పాఠశాల, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీసు. ఈ చిహ్నాలను కూడా గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసా, పటాలను తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. భూమిపై కల ఎత్తు పల్లాలను చూపించే భౌతిక పటాన్ని కనుక చూసినట్లయితే మీరు వివిధ రంగులను గమనించవచ్చు.
ఈ రంగులు వివిధ నైసర్గిక స్వరూపాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. భౌతిక పటంలో రంగులు ఉపయోగిస్తారు. విషయ నిర్దేశిత పటాలలో రకరకాల తీవ్రతలను చూపడానికి నమూనాలను, రంగులను కూడా ఉపయోగిస్తారు. భౌతిక పటాలను వాడే రంగులు: నీలం, ఆకుపచ్చ, పసుపు, గోధుమ. నీలం జలభాగాలు, నదులు, సముద్రాలు, మహాసముద్రాలు మొదలైన వాటికి నీలాన్ని ఉపయోగిస్తారు. ఆకుపచ్చ మైదానాలు, పల్లపు భూములు. పసుపు పీఠభూములు. గోధుమ పర్వతాలు. ఓకే. విషయ నిర్దేశిత పటాలతో ఉపయోగించిన నమూనాలు: ఎక్కువ తీవ్రత, ఒక మాదిరి తీవ్రత, తక్కువ తీవ్రత, అతి తక్కువ తీవ్రత. నమూనాలు: పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. ఫస్ట్ రాజకీయ పటాల గురించి చూద్దాం. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, వాటి సరిహద్దులకు చూపేవే రాజకీయ పటాలు. అలాగే రాజకీయ పటాలకి కంటిన్యూషన్. ప్రపంచ భౌతిక పటంలో ఖండాలన్నీ, సరిహద్దులన్నీ చూడవచ్చు. ప్రపంచ పటంలో మీరు పెద్ద భూభాగపు పలకలను, పెద్ద జలభాగాలను గమనించవచ్చు. ఈ విశాల భూభాగాలను ఖండాలని, జలభాగాలను మహాసముద్రాలని పిలుస్తాం. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా ఖండాలు కాగా పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రాలు. మహాసముద్రాలు మొత్తం 5, ఖండాలు మొత్తం 7. అవి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్, మీకు తెలుసా ఆసియా ప్రపంచంలో పెద్ద ఖండం కాగా భారతదేశం అందులో ఒక భాగం. 7 ఖండాల్లో కల్లా పెద్ద ఖండం ఏంటంటే ఆసియా ఖండం. అతి చిన్న ఖండం ఏంటంటే ఆస్ట్రేలియా. భారతదేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దులు పంచుకుంటుంది. నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేశాను, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి ఆ వీడియో, ఒకసారి చెక్అవుట్ చేయండి. భారతదేశంకి సరిహద్దు దేశాలు, అలాగే సరిహద్దు దేశాలకి దేశం సరిహద్దు పంచుకున్న రాష్ట్రాల గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో చెప్పాను. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి రాజధానులు. ఆల్రెడీ ఇది కూడా ఒక వీడియో చేశాను. సో ఇది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్, సెకండ్ పాయింట్, భౌతిక పటాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి వివరిస్తాయి. ఫస్ట్ వాటిలో రాజకీయ పటాలు అంటే ఖండాలు, సరిహద్దు రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలు, వీటికి సంబంధించింది రాజకీయ పటాలు. భౌతిక పటాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదుల గురించి భౌగోళిక స్వరూపాల గురించి వివరిస్తాయి అని చెప్పారు భౌతిక పటాలు. థర్డ్ పాయింట్, విషయ నిర్దేశిత పటాలు అంటే భూమి వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైల్వే మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాల గురించి వివరించడానికి ఉపయోగిస్తారు. ఉష్ణోగ్రత, వర్షపాతం వీటి గురించి కదండి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది దీనికి సంబంధించింది ఉంటుంది కాబట్టి దీన్ని విషయ నిర్దేశిత పటాలని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత స్కేల్ ఆధారిత పటాలు. స్కేల్ ఆధారంగా పటాలు 2 రకాలు: పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలు చూద్దాం. ఇవి చిన్న ప్రాంతాలను గురించి తెలియచేస్తాయి. వీటిని భూ సరిహద్దులను తెలిపే పటాలు, కడాస్ట్రల్ మ్యాప్స్, భూ నైసర్గిక పటాలు, టోపోగ్రఫిక్ మ్యాప్స్ గా విభజించవచ్చును. భూ సరిహద్దులను తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తిని చెందినవి కాగా భూ నైసర్గిక పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయి. సో జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. పెద్ద తరహా పటాలు వచ్చి చిన్న ప్రాంతాల గురించి తెలియజేస్తాయంట. భూ సరిహద్దు తెలిపే పటాలు అలాగే భూ నైసర్గిక పటాలుగా విభజించవచ్చునంట. వీటిని భూ సరిహద్దు పటాలు తెలిపే పటాల్లో ఏమేమి ఉంటాయంటే వ్యక్తిగత ఆస్తిని చెందినవి. భూ నైసర్గిక పటాలలో భూ ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయంట. సో ఈ వేరియేషన్ అయితే జాగ్రత్తగా వినండి. నెక్స్ట్, చిన్న తరహా పటాలు. ఇది పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. ప్రపంచం, ఖండాలు లేదా దేశాలు, ఇవి 2 రకాలు. గోడపటాలు, అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. వాటిని తరగతి గదిలో బోధన కొరకు పరిపాలన పరంగానూ ఉపయోగిస్తారు. అవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైన అంశాలను చూపుతాయి. చిన్న తరహా పటాలు అంటే ఇప్పుడు మ్యాప్స్ ఉన్నాయండి. చిన్న తరహా పటాలు అంటే వాటిలో మనకి పెద్ద పెద్ద ఊర్లు, పెద్ద పెద్ద పట్టణాలు, పెద్ద పెద్ద దేశాలు, రాష్ట్రాలు ఇవే చూపిస్తాయి. కానీ
పల్లెటూర్లు, నగరాలు, మండలాలు ఇవి చూపించవు. ఇవన్నీ పెద్ద తరహా పటాల్లో చూపిస్తాయి. సో ఇది కొంచెం ఈ డిఫరెన్స్ తెలుసుకున్నారంటే కనుక ఖచ్చితంగా 1 పాయింట్ మీ చేతిలో ఉన్నట్టే. పటాల వలన ఉపయోగాలు. మొన్న జరిగిన డిఎస్సి ప్యాటర్న్ చూసారా? ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక పాయింట్ ఇవ్వడం, మ్యాచింగ్ సెక్షన్లో ఒక పాయింట్ ఇవ్వడం, ఏది సరైంది కాదు. సో ఆ విధంగా ఇచ్చారు అని అంటే ఆ క్వశ్చన్కి మనం సమాధానం తెలియాలంటే ఖచ్చితంగా వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. పటాల వలన ఉపయోగాలు. పటాలు నగరాలు, రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు వంటి ప్రదేశాలను గుర్తించడానికి మనకు చాలా ఉపయోగకరం. సెకండ్ పాయింట్, పటాలను ఉపయోగించి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి భూస్వరూపాలను చూడవచ్చు. థర్డ్ పాయింట్, ప్రధాన రహదారి మార్గాలైన రోడ్లు, రైల్వే గురించి తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి. ఫోర్త్ పాయింట్, పటాలు పంటలు, ఖనిజాలు, నేలలు పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఫిఫ్త్ పాయింట్, పటాలు యుద్ధ సమయంలో సైనికుల భద్రత దృష్ట్యా ఉపయోగకరం. సిక్స్త్ పాయింట్, పటాలు పర్యాటకులు, ప్రయాణికులకు వారి గమ్యం చేరుకోవడం మార్గదర్శకంగా ఉంటాయి. ఉపయోగాలు ఏంటంటే రాష్ట్రాలు కానీ, జిల్లాలు కానీ, దేశాలు కానీ, రహదారులు కానీ, రైల్వే ఎక్కడుంది, బస్ స్టాండ్స్ ఎక్కడ, రోడ్లు ఎక్కడ, పర్వతాలు ఎక్కడున్నాయి, భూములు ఎక్కడున్నాయి, పీఠభూములు ఎక్కడున్నాయి. పర్యాటకులకు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఆ పటం ఉంటే ఈజీగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఈజీగా వెళ్ళగలుగుతారు. సో అవే ఉపయోగాలు. ఈ ఉపయోగాలు తెలుసుకోవడం వల్ల మొన్న అడిగిన ఎగ్జామ్ ప్యాటర్న్లో అడిగినట్టు ఇస్తే కనుక మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. సో ఖచ్చితంగా తెలుసుకోండి. GPS మీకు తెలుసా? GPS అనగా ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఇది చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, మన ఫ్రెండ్ ఎవరో వస్తున్నారు, మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలియాలంటే ఏం చెప్పాలి? మన ఫోన్లో GPS ద్వారా వాళ్ళకి లింక్ షేర్ చేస్తే వాళ్ళు ఆ గమ్యాన్ని ఈజీగా చేరుకుంటారు. సో ఈ సిస్టమ్ వల్ల మనం విశ్వంలో ఎక్కడున్నా సరే మనం ఈజీగా రీచ్ అవ్వడానికి సులభతరమైన అంశం. నెక్స్ట్, వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. సాంప్రదాయిక పటాలకి అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ విహంగ వీక్షణ చేయవచ్చు. పదకోశం. పటం లేదా మానాచిత్రం అంటే ప్రామాణిక కొలతలతో గీసిన పటం. చిత్తుపటం, పరిశీలించిన స్థలాలు, సంకేతాలు, గుర్తులు ఉంచుకొని స్కేలు లేకుండా గీసిన పటం. ప్రణాళిక, విస్తృతమైన స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచిస్తుంది. కొలబద్ద, నేలపై సహజమైన దూరాన్ని పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తిని తెలుపునది. దిక్సూచి, 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు, రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరం. స్క్రాప్ పుస్తకం అంటే నోటీస్ బోర్డు చూడండి. అట్లానే గోడ పత్రాలు, వాటికి మనకి ఏదైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి అంటిస్తాం కదా. సో అలా చేసిన దాన్ని స్క్రాప్ పుస్తకం అని అంటారు. థర్డ్ లెసన్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ చదివి ఇన్ఫర్మేషన్ మీ వరకు చేర్చాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.